వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలన జరుగుతున్న తరుణంలో ఒక అపవాదం అయితే జగన్ మీద కానీ జగన్ ప్రభుత్వం మీద కానీ ఉంది. ఈ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గాన్ని సమూలంగా అణగదొక్కుతున్నారు, కమ్మ సామాజిక వర్గాన్ని మరి నిరుత్సాహపరుస్తున్నారని కూడా ఒక అపవాదం అయితే ఉన్న నేపథ్యంలో అసలు నిజంగా కమ్మ సామాజిక వర్గం మీద జగన్ టార్గెట్ చేశారా? జగన్ మరి కమ్మ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చెందకుండా చేస్తున్నారా అనే అంశం మీద మనతో మాట్లాడటానికి మరి ప్రకాశం జిల్లాకు సంబంధించి కొండిపి నియోజకవర్గానికి సంబంధించి టంగుటూరు నుంచి మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాదయాత్ర చేశారో పాదయాత్ర నుంచి మరి జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటూ జగన్మోహన్ రెడ్డితోనే పయనిస్తూ సుదీర్ఘకాలం మరి వైసీపీ నాయకురాలుగా అక్కడ సుదీర్ఘకాలం ఆయన పనిచేస్తూ ఉన్నారు. బొడ్డపాటి అరుణమ్మ మనతో ఉన్నారు. వారిని అడుగుదాం, నిజంగా అసలు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటనే అంశం మీద. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అరుణ గారు బాగున్నాము. ప్రస్తుతం ఒక ప్రచారం అయితే జరుగుతుంది రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు. చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి లేకుండా లేకపోతే ఆ సామాజిక వర్గాన్ని అనగదొక్కాలని చూస్తున్నారని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇది నిజంగా మీరు ఒక కమ్మ సామాజిక వర్గంగా మీరు చెప్తున్నారు. మీరు బహుశా ఇప్పుడు ప్రజెంట్ కమ్మ కార్పొరేషన్కి డైరెక్టర్ కూడా పనిచేస్తున్నారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇది కమ్మ సామాజిక వర్గాన్ని అణగదొక్కుతున్నారు అనే ఒక కమ్మ నాయకుడు ఎవరైతే అంటున్నారో మీరు, చంద్రబాబు నాయుడు కమ్మల్ని ఏం ఎదిగించాడు, ఏం చేశాడు ఒకసారి చూసుకుంటే అసలు ఏం చేశాడు ఆయన? ఇప్పుడు కమ్మవాళ్ళు అంటేనే ఫస్ట్ నుంచి కూడా చాలామంది కమ్యూనిస్టుల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ భావాలతోటి కమ్యూనిస్టు భావాలతో బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన వచ్చినప్పుడు ఈ కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తీసుకొని ఒక రైతు వారీగా తీసుకున్నప్పుడు అన్ని కులాలని సమానంగా అందరికీ ఉపయోగపడేటట్టు ఎప్పుడు వచ్చావు అని కాదు, ఏం చేసావు అనేది చరిత్రలో ఒక 2 నిలుపుకొని వెళ్ళిపోయాడు ఆయన. ఇందిరమ్మ 500 తాటాకిస్తుంటే ఆయన వచ్చి మిద్ది కట్టించాడు. ఆ మిద్దిలో ఎస్సీ ఉంది, ఎస్టీ ఉంది. మీరు అన్నారు కమ్మ అని. ఈ బాబు ఆయన పక్కనున్న కాంట్రాక్టర్లను పెంచుకున్నాడే కానీ కమ్మాడికి ఎవ్వడికి ఏం చేయలే. ఒక కాకతీయ పెట్టాడు. ఆ తెలుగుదేశం పార్టీలో వాళ్ళలో కూడా వాళ్ళ నాయకులకే చేసుకున్నారు. కానీ చాలామంది అణిగిపోయి కింద రాళ్ళ పనులు చేసుకునే కూలీలు ఉన్నారు. నేను ఒక చిన్న రైతు కూలీ బిడ్డను, నేను ఒక కమ్మ కదా. ఈ కమ్మోళ్ళు ఎవరికి కనిపించరు. కానీ రాష్ట్రంలో ఒక మాట అయితే వినిపిస్తుంది, కమ్మ వాళ్ళంతా తెలుగుదేశానికే సపోర్ట్ చేస్తారు, లేకపోతే కమ్మ సమాజ వర్గం అంతా మరి చంద్రబాబు అయిపోయి ఉంటారని అపోహ అనేది చరిత్ర చూపిస్తుంది. ఎందుకంటారేమో, రామారావు గారు వచ్చి ఇందిరం మిల్లు పెట్టిపోయాడు. ఇంకొకటి ఆర్టీసీలు కానీ 2 రూపాయల కిలో బియ్యం కానీ ఆర్టీసీ డిపోలను పెట్టాడు. బాబు వచ్చాడు, ఏం చేశాడు? రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు, ఆయన ఏం చేశారు? పెద్ద ఆయన ఏం చేశాడు? అసలు పొలిటికల్ అంటే ఇలా ఉంటుంది, ప్రభుత్వం అంటే ఇలా సహాయపడిద్ది, పేదలకు ఇలా హెల్ప్ చేసిద్ది అనేది ఫీజు రిమెంబర్మెంట్ ఇచ్చాడు. ఎంతమంది ఈ కమ్మోళ్ళు ఇతను చెప్పే కమ్మ అని ఎంతమంది వేలల్లో లక్షల్లో ఈరోజు బీటెక్లు చదివి సాఫ్ట్వేర్లు చేస్తున్నారు. ఎంతోమంది రాజశేఖర్ రెడ్డి గారిని ఫీజు రిమెంబర్మెంట్లో ఉపయోగించారు. గుండె ఆపరేషన్లో 2 లక్షలు లేక ఎంతోమంది చనిపోయిన ఉన్నారు. ఇతను ఎవరికి చేశాడు? ఒక్కరికి చూపిమ్మని ఇతను చేసిన ఒక ఆరోగ్యం మీద ఒక హెల్ప్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర్ రెడ్డి గారు చేశారు. ఆయన చరిత్ర రాసి వెళ్ళాడు. ఈరోజు జగన్ అన్న వచ్చాడు, కుల మత భేదం లేకుండా ఉన్నోడు లేనోడు ఈ 2 పెట్టాడు. కానీ ఎందుకు మరి కమ్మ సమాజ వర్గం కానీ వీరంతా చంద్రబాబుని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? తెలుగుదేశానికి ఎందుకు సపోర్ట్? మీరు అపోహ పడుతున్నారండి. ఎంతమంది కమ్మోళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు పక్కన, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు. వీళ్ళందరూ డబ్బున్నోళ్ళని పెట్టుకుంటాడు అతని పక్కన, అంతే. కమ్మోడు అనమాకండి అసలు. మరి కమ్మోడు ఉన్నాడుగా, 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉంది కదా. ఎప్పుడైనా ఒక కార్పొరేషన్ పెట్టాడు కమ్మోళ్ళకి? మా జగన్ అన్న పెట్టాడు. కమ్మగా నేను పుట్టినందుకు నేను చెప్తున్న గర్వంగా, కమ్మ కార్పొరేషన్ పెట్టింది ఎవడండి? చంద్రబాబు నాయుడు పెట్టాలి. ఎవడు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, అతను పెట్టలేదు కదా. కానీ ఈ రాష్ట్రంలో ఆర్థికంగానే సామాజికంగానే చాలా బలంగా ఉన్నారు కమ్మవారు అంటారు. కొట్టి మాటలండి. ఎస్సీల్లో కోటీశ్వరులు ఉన్నారు, బీసీల్లో కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళు బాబు పక్కన ఉన్నారు.
జగనన్న పక్కన ఉంది మొత్తం కూడా లేని వాళ్ళు, నిరుపేదలు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, కమ్మోళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, అందరూ లేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. ఆయన చూపించిన మార్గంలో ఆయన పార్టీ పెట్టాడు, పెద్ద ఆయన వెళ్ళిపోయాడు. ఈయనైతే ఒక పని చేస్తాడు. రాజశేఖర రెడ్డి గారు ఒక మీటింగ్లో చెప్పారు, నా బిడ్డని మీకు అప్పగిస్తున్నానని జగన్మోహన్ రెడ్డిని అప్పగించిపోయాడు. ఆయన ఆ మాట నిలబెట్టుకొని కుల మత భేదం లేకుండా అందరికీ కూడా సమానంగా మేమే ఉన్నాము, మాకు ఫీజు రిమెంట్లు వస్తున్నాయి, మాకు అమ్మఒడి వస్తుంది. ఓసీలు అంటే పక్కన పెట్టేస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి ఒక మాట అయితే చెప్తుంటాడు, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అంటుంటాడు. ఏంటి అసలు అలా జరుగుతుందా? సంక్షేమ పాలన రాష్ట్రంలో అన్ని వర్గాలకి అందుతున్నాయా? బ్రహ్మాండంగా అందుతున్నాయండి. చాలామందికి, ఎంతోమంది నిజంగా ఆత్మ మనస్ఫూర్తిగా కమ్మ వాళ్ళు అనేది అసలు అనగాకండి, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు. మా జగన్మోహన్ రెడ్డి అన్న పాలనలో మేము అది నేర్చుకున్నాము. అంతే అనొచ్చు, పేదవారు పెత్తందారులు ఈ రెండు అనండి. అంటే పెత్తందారులు అంటే ఉన్నవాళ్ళేగా పెత్తందారులు, ఈ రెండు అనొచ్చు. వాళ్ళకే అవన్నీ అపోహలు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా ఒక డ్రామా పెడుతున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఒక్క మాట కనుక ఆ రోజు కనుక జగన్మోహన్ రెడ్డి అన్న కనుక ఒక్క అబద్ధం, నేను రైతు రుణమాఫీ చేస్తాను అంటే 2014లో సీఎం జగన్మోహన్ రెడ్డి నిజం మాట్లాడతాడు. బాబు నేను రైతు రుణమాఫీ చేస్తానన్నాడు, వచ్చావు, ఏమన్నా చేసావా? ఆయన ఎందుకు ఇవ్వనన్నాడు, ఈయన ఎందుకు ఇస్తానాడు, అది తెలుసుకున్నారు జనం. ఈరోజు జనంలో జగన్ ఉన్నాడు. బాబుతో ఉంది కాంట్రాక్టర్లు, బిజినెస్ మ్యాన్లు, వాళ్ళు ఏదో అయితే అమరావతిలో కొనుక్కున్న వేళ ఆ అమరావతిలో లేని వాళ్ళంతా మామూలుగా ఉన్నారుగా. మొన్న ఆనందంగా హారతలు పడుతున్నారు జగనన్నకి అమరావతిలో. నేను చాలా గర్వంగా చెప్తున్నా, ఈ పార్టీలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నా. చంద్రబాబు నాయుడు లేదు, ఇంకొకటి లేదు, మళ్ళా సీఎం జగనన్నే వస్తాడు. నెక్స్ట్ పరిపాలన ఇంకా బ్రహ్మాండంగా, ఇంకా పేదవాళ్ళకి ఆయన తపనంతా కూడా పేదలను ఎలా ఎదగదీయాలా, విద్యార్థులకు ఇంకా ఎలా ఏం చేయాలా, ఆ తపనతో ఉన్నాడే కానీ ఇతనిలాగా ఇండస్ట్రీలు కట్టుకోవాలి లేకపోతే ఇంకొక ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలనే ఆలోచన. ఇండస్ట్రీ అంటే ముందు జనం బ్రతికుంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఓకే అరుణ గారు, ఒకటి అంటే పేదవాళ్ళు అన్ని సామాజిక వర్గాల్లో ఉంటారు అనుకుంటాము, కానీ మీ సామాజిక వర్గంలో కూడా ఉన్నారనుకోవచ్చు. ఈ ఫలాలు అందుతూనే జగన్ సంక్షేమ పథకం బ్రహ్మాండంగా అందుతారు. చాలా సంతోషపడుతున్నాం. చాలామంది లేని వాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా అందరికీ అమ్మఒడి ఉంది. ప్రతి ఒక్కటి పొలం ఉన్నాడు, ఆస్తున్నాడు, ప్రతి కులంలో ఉన్నాడు. లేని కులం కమ్మ కులం కాదు, ఉన్న కులం కమ్మ కులం కాదు, అన్ని కులాలు ఉన్నాయి. దానిలో మేమంటూ ముందుకు వచ్చి, నేనున్నాను ఒక చిన్న రైతు బిడ్డని, నేను రాజశేఖర రెడ్డి గారి ఆదర్శంతో నేను బయటకు వచ్చా. ఒక గ్రామ మెంబర్, వార్డు మెంబర్గా వచ్చా. వార్డు మెంబర్గా వచ్చిన నేను ఓదార్పుతో జగన్నంతో నడిచా. కరెక్ట్. మీరు జగన్తో ఉన్నారు, వైసీపీలో సుదీర్ఘకాలం పనిచేస్తూ ఉన్నారు. మీ సామాజిక వర్గం వారు ఎవరైనా సరే, ఏంటమ్మా దాంట్లో పనిచేస్తున్నామంటే మన పార్టీ ఇది కదా, తెలుగుదేశం కదా అని ఎప్పుడన్నా అన్నారా? మీరు ఎలా స్పందించారు? మమ్మల్ని అనరండి. ఎందుకంటే మేము చెప్పాను కదా ఇందాక, మేము కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వాళ్ళమి. మేము అంటే ఆ సంపాదన అవన్నీ మాకు నచ్చవు, మమ్మల్ని అడగరు. కానీ వాళ్ళు ఏమంటారంటే, మన అమ్మాయి ఈరోజు స్టేట్లోకి వెళ్ళి వాళ్ళ నోటితోటే అంటారు, ఆ టీడీపీ ఎవరైతే మీరు అంటున్నారో ఆ వాళ్ళే అంటారు. ఈరోజు స్టేట్లో ఒక మెంబర్గా మాకు వారధిగా అంటే టంగుటూరు దాటితే బాబూజీ కాలనీ, ఏటికాడిపాలెం అంటాం, ఎస్సీ కాలనీ. అది దాటి మనం ఇంతవరకు అవతలకు బాగాలేదు, ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్లవి. కానీ మన అమ్మాయి స్టేట్లోకి వెళ్ళిందంటే అది ఎవరి పుణ్యం? జగనన్న చేసిన హార్డ్ వర్క్కి ఎప్పుడు కూడా ఆయన మనిషికి వాల్యూ ఇస్తాడు, సొమ్ముకు వాల్యూ ఇవ్వడు, మనిషికే వాల్యూ ఇస్తాడు అనే దానికి నేనే నిదర్శనం. ఎలా ఉండబోతుంది 2024 ఎన్నికలు? పేదలకు పెత్తందారులకు యుద్ధం అని కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏంటి ఎలా? ఎందుకంటే పేదలకు పెద్దలకు యుద్ధం ఏమవుతుందంటే, మా కాడకు వచ్చేసరికి నాయకుడు కార్యకర్త ఇంకొకరు లేరు, అంత జనం అంతే. ఆ జనము రేపు ఈ టీడీపీ గోండాలు యుద్ధం చేయాలి. ఓకే, ఖచ్చితంగా చేస్తారు జనం. ఎందుకంటే వాళ్ళకి రేపు భవిష్యత్తు ఉండదు. చంద్రబాబు నాయుడు ఈ పథకాలు మొత్తం తీసేస్తాడు. అంగన్వాడీలు యుద్ధం చేసుకొని అయినా నిన్న మళ్ళీ జీతం పెంచాడు జగనన్న. అదే చంద్రబాబు నాయుడు గతంలో ఏం చేశాడు? గుర్రాలతో కొట్టించాడు, నీళ్లు కొట్టాడు,
గుర్తుంటాయి కదా, అంగన్వాడీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు మొన్న అంటున్నారు, అన్న అయితే ఇంకొక రూపాయి పెంచుతున్నాడని అడుగుతున్నాం మేము. బయట ఎన్నైనా చెప్పచ్చు, స్వచ్ఛందంగా వాళ్ళు చెప్పే మాటలు. ఖచ్చితంగా జగన్ అన్న గెలుస్తాడు. జనంలో జగన్ గారు ఉన్నారు, అది క్లియర్.